2025వ సంవత్సరం ఆగస్టు నెల 4వ రాశి కర్కాటక రాశి సంగతి చెప్పుకుందాం. కర్కటస్య నిశాకరః. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. రవి కానీ చంద్రుడు కానీ రాశికి అధిపతి అయితే వాళ్ళు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని పుట్టారు అని అర్థం. ఎందుకంటే 7 ఉంటారండి మనిషిని పోలిన మనుషులు. 7 ఏమిటా సంఖ్య అంటే వారాలు. ఆదివారం నుంచి శనివారం దాకా వస్తే 7 రోజులు వస్తున్నాయి. 7 జన్మలు మానవ జన్మలు ఎత్తాలి. ఈ 7 మానవ జన్మల్లో పుణ్యం చేస్తే వాళ్ళు ఎంతో శక్తివంతులు అవుతారు, ఎంతో మంచి చేసేవాళ్ళు అవుతారు. అందువల్ల ఈ కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి. అయితే ఈ కర్కాటక రాశికి మార్చి 30 వరకు మాత్రం ఏలినాడు శని, అష్టమ శని చాలా ఖర్చు పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. అష్టమి నవములు కష్టపు దినములు. అష్టమిలో ఉన్నటువంటి శని వల్ల అనేక రకాల కష్టాలు, అసలు చచ్చిపోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి బాధల్ని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఈ శని నిన్నగా బాగాలేడు, కానీ మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చాడు. అంటే నవమంలోకి వచ్చినా కూడా శని అష్టమంలో ఉన్నటువంటి ఫలితాన్ని చూపిస్తాడు. అష్టమి నుంచి పోయినాడు, శని మారిపోయినాడు, బాగున్నాము అని మాత్రం ఎవరు కూడా ధైర్యం చేయొద్దు. ధైర్యం చేసి అనవసరమైన ఖర్చులకు పోవద్దు, అనవసరమైన వ్యాపారాలు చేయొద్దు. ఉన్నది పోగొట్టుకోకుండా తిని బతికితే చాలు అన్న పద్ధతుల్లోనే కొన్నాళ్ళు గడపండి. శని మళ్ళీ మరి వెనక్కి వక్రించే స్వభావం, వెనక్కి వచ్చే స్వభావం. కొంతమంది ఏం చేస్తారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ముందుకు వెళ్తూనే ఉంటారు, కానీ వెనక వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారు. అదే కాదండి, ముందుకు వెళుతూ చిన్నగా నడుస్తూ వెళ్ళేవాడు టక్కెన వెనక్కి తిరిగి పరిగెత్తి అవతల వాడిని పట్టుకుంటాడు. అటువంటి స్వభావం శనికి కూడా ఉంది. అందువల్ల మీరు నష్టపడకుండా ఉండాలి అంటే ఎప్పుడు జాగ్రత్త అయినా నమ్మకమైన తగిన పని చెయ్యండి. చేయకూడదు అధర్మమైన సంపాదన, అధర్మమైన ఆదాయం అటువంటి వాటికి పోతే పూర్తిగా నష్టపడతారు. అదే కాదండి, ఇట్లాంటి బ్యాడ్ టైంలో ఏం చేయాలి? ఉన్న పని చేసుకోవటమే కష్టం, కొత్త దానికి పోవద్దు. ఉన్నవైనా సరే ఉన్నవేమో అమ్ముకోండి, కొత్తవి కొని మళ్ళీ తెద్దాం అయిపోయినాయి అనుకుంటే నువ్వు కొన్నమన్నాడు ఆఫ్ రేటుకి వచ్చేస్తుంది, అసల్లో సగానికే వచ్చేస్తుంది, నువ్వు పూర్తిగా నష్టపడతావు. కాబట్టి ఈ టైము జాగ్రత్తగా ఈ ఆగస్టు నెలలో మరి ఈ శని బాగాలేడు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి పరిస్థితి ఏమిటి? శుక్రుడు ఒకడు, కుజుడు ఒకడు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు. శుక్రుడు వల్ల వివాహం, ఇల్లు కొనుక్కోవడం, కుజుడు వల్ల పొలం కానీ స్థలం కానీ కొనుక్కుంటానికి అవకాశం ఉంది. ఈ టైము చాలా మంచి టైము. డబ్బులు లేవు, అప్పు తెచ్చాం. అప్పు తెస్తే తినే ఆహారం పంచపక్ష పరమాన్నాలతో తిన్నా ఆహారమే, పచ్చడి వేసుకు తిన్నా ఆహారమే, ఆఖరి ఏది కుదరలేదండి గంజి తాగితే కూడా ఆహారమే. కొంతమంది డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఆహారం అరగక గ్యాస్ ట్రబుల్ వచ్చి ఇబ్బంది పడేవాళ్ళని ముందు గంజి తాగబోయా కొన్నాళ్ళ పాటు, గంజి తాగితే నీకు జీర్ణశక్తి పెరుగుతుంది అంటారు. గంజి ద్వారా కూడా బలం వస్తుంది. అట్లా రకరకాలైన బాధలు పడి కష్టపడి జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనంత కష్టపడి సంపాదించి ఇల్లు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఆ విధంగా కష్టపడి సంపాదించి కట్టుకుంటానికి అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి గురువు కుజుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఇది గోచారం కరెక్ట్ అవునా కాదా ముందు ప్రతి వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వచ్చే జన్మ నక్షత్రం నుంచి చూస్తేనే గోచారం అవుతుంది. అట్లా కాకుండా ఏదో ఎల్లయో పుల్లయో సుబ్బయో వెంకయ్యో మీ తాతో ముత్తాతో మీ నాయనో మీ అమ్మ తండ్రో మీ నాన్న తండ్రో మీ తాతో ఆ పేర్లు పెడితే జన్మ నక్షత్రానికి సంబంధం లేని పేర్లు అయ్యేటట్లయితే మీది గోచారం కాదు. కాబట్టి మీరు గోచారమా జన్మలగ్నమా చూడాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. అట్లా కాకుండా హస్త సాముద్రిక ద్వారా కూడా జాతకం చూసుకోవాలి. ఎందుకంటే ఈ చేతి ద్వారా జాతకం చూపించేది 100% కరెక్ట్ అవుతుంది.
మీరు కావాలంటే చూడండి, ఏదైనా రిజిస్టర్ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే ముందు వేలు ముద్ర వేయిస్తారు. ఒక వేలు ముద్రకి ఇంకొక వేలు ముద్రకి అసలు సంబంధమే ఉండదు. ఎక్కడో చోట తేడా పట్టుకుంటారు. అట్లాగే సాముద్రికంలో కూడా తేడా పట్టుకుంటానికి బాగా అవకాశం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు అవసరమైతే హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చూడటం జరుగుతుంది. ముందు ముఖ్యంగా చెప్పాలి అంటే ఏ మతం వాళ్ళు కానీ, ఏ కులం వాళ్ళు కానీ, ఆఖరి మానవ జన్మ మనిషిగా పుట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జ్ఞానం గల వాళ్ళు ఎవరైనా సరే దైవాన్ని కానీ, జ్యోతిష్యాన్ని కానీ నమ్మాలి. నమ్మితేనే వీటి జోలికి రావాలి. నమ్మని వాళ్ళు వదిలేసేయండి. దాని జోలికి మీరు రావద్దు. ఎందుకంటే మీరే నేర్చుకోండి అయ్యా, మేము చెప్పింది మీరే వినండి అయ్యా, ఈ జ్యోతిష్యం కరెక్ట్ అయ్యా అని మిమ్మల్ని బతిమలాడు ఎవరు చెప్పరు. ఎందుకంటే దేవుణ్ణైనా సరే నమ్మిన వాడే దేవుడిని పూజిస్తాడు. దేవుణ్ణి పూజించేటువంటి వాడు దేవుడు కాదు అంటే వాడు ఒప్పుకోడు. అట్లాగే జ్యోతిష్యాన్ని నమ్మినవాడు జ్యోతిష్యం కరెక్ట్గా ఒప్పుకుంటాడు. జ్యోతిష్యంలో చాలా రకాలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కరెక్ట్గా మీ జన్మ నక్షత్రం ఉంటే గోచారం, ఇష్టం వచ్చిన పేరు పెడితే గోచారం కాదు. గోచారం 25 వంతులే. జన్మ లగ్న రీత్యా చూసేది గ్రహచారం. ఈ 2 రకాలుగా చూసుకుంటే మీ జాతకం ఏంటో తెలుస్తుంది. అయితే ఇప్పుడు జరగబోతున్న సంవత్సరాలు 2004 నుంచి 2028 వరకు సంపాదించింది పోగొట్టుకోకుండా నిలబెట్టుకుంటే చాలు. కొత్తది సంపాదించమని చెప్పటంలే, ఉన్నది పోగొట్టుకుంటే మాత్రం మళ్ళీ సంపాదించలేము. కాబట్టి ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలంటే ముందు జాతకం చూపించుకొని దోషాలు ఉంటే ఆ దోషాలకు పరిహారం చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలంటే గురువు, రవి, బుధుడు, కేతువు, మరి రాహువు, శని, ఈ గ్రహాలు మొత్తం చెప్పాలంటే వరుసన 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. గురువు, రవి, బుధుడు, తర్వాత కేతువు, రాహువు, శని, ఈ 6 గ్రహాలు పూర్తిగా బాగాలేకపోవడం చేత సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశివాడు ముందుగా జాగ్రత్తగా చూపించుకోండి. చాలామంది కర్కాటక రాశి చాలా మంచిది, చాలా ఉన్నతమైంది చెబుతున్నారు. నేను కూడా చెబుతున్నా. నేను కూడా కర్కాటక రాశి వాడిని, వేరే వాడిని కాదు. కర్కాటక రాశిలో ఎంత లాభాన్ని పొందాలో అంత లాభాన్ని పొందా. కానీ ఇప్పుడు మాత్రం నష్టాన్ని, మామూలు నష్టం కాదు, ఎక్కువ నష్టాన్ని చవిచూస్తున్నా. నష్టం వస్తుందని కూడా తెలుసు. కాబట్టి నష్టం వచ్చిన టైంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.